టీమిండియా మిడిల్ ఆర్డర్ టైలెండర్స్ మరోసారి విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్ లో 41 పరుగుల తేడాతో ఆఖరి 7 వికెట్లు కోల్పోతే రెండో ఇన్నింగ్స్ లో 31 పరుగులకి ఆఖరి 6 వికెట్లు కోల్పోయింది. జోస్టంగ్ వేసిన ఒకే ఓవర్లో 3 వికెట్లు పడడంతో ఆఖరిలో భారత్ టపటపా వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ లో టీమిండియా టాప్ ఆర్డర్ రాణిస్తుండగా మిడిల్ ఆర్డర్ టైలెండర్స్ దారుణంగా విఫలమయ్యారు. మూడో రోజు సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా నాలుగో రోజు టీ బ్రేక్ వరకు కూడా అద్భుతంగా ఆడింది. కేఎల్ రాహుల్ తో పాటు పంత్ సెంచరీలతో భారత్ స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించారు. టీ బ్రేక్ తర్వాత టీమిండియా బ్యాటర్లు వెంటనే పెవిలియన్ బాట పట్టారు. కేఎల్ రాహుల్ వికెట్ పడిన వెంటనే కరుణ్ నాయర్ కూడా అవుట్ అయ్యాడు. 4 వికెట్లకు టీమిండియా స్కోర్ 333 పరుగులు. అదే సమయంలో బ్రైడెన్ కార్స్ బౌలింగ్ లో కేఎల్ రాహుల్ క్లీన్ బౌల్డ్ అవ్వగా 335 పరుగులకు కరుణ్ నాయర్, క్రిస్ వోక్స్ బౌలింగ్ లో కాటన్ బౌల్డ్ అయ్యాడు. 4వ రోజు కాసేపట్లో ముగుస్తుంది అనగా జోస్టంగ్ మ్యాచ్ ని మలుపు తిప్పాడు. మ్యాచ్ 91వ ఓవర్లో శార్దుల్ ఠాకూర్ సిరాజ్ ను వరుస బంతుల్లో అవుట్ చేయగా హ్యాట్రిక్ కోసం ఎదురు చూసిన టంకీ కుదరలేదు. కానీ ఆ తర్వాత బంతికే బూమ్రాని క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో ఒకే ఓవర్లో టీమిండియా 3 వికెట్లు కోల్పోవలసి వచ్చింది. తొలి ఇన్నింగ్స్ లో 471 పరుగులు చేసిన భారత్ రెండో ఇన్నింగ్స్ లో 364 పరుగులకు ఆలౌట్ అయింది.